అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అభిమానులకు, ప్రేక్షకులకు నెట్ ఇంటి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి నెల అంతర్జాలం వేదికగా వెలువడుతున్న నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. ఈ నెల కార్యక్రమంలో ప్రముఖ బాలల కథా రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి ద్వారా బాల సాహిత్యం గురించిన విషయాలు తెలుసుకుందాం. మన దేశంలో అనాదిగా వస్తున్న సాహితీ సంప్రదాయాలలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది బాల సాహిత్యం. ఇది పిల్లల మానసిక వికాసానికి, వారిలో విలువలు పెంపొందించేందుకు ఉపయోగపడే ఉపకరణం. పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తూ, పడుకోబెడుతూ, ఇంకా అనేక సందర్భాల్లో తల్లులు చెప్పే కథల నుంచి మహామహులు సహా ఎందరో రచయితలు సుసంపన్నం చేసిన మన బాల సాహిత్యం అనేది ఎన్ని విధాలుగా ఉంది, దాన్ని ఎలా మరింత ముందుకు తీసుకువెళ్ళి ముందు తరాలకు దగ్గర చేయాలి వంటి విషయాలు ఎన్నో ఆమె చెబుతారు. హైదరాబాద్ వాస్తవ్యురాలైన శ్రీమతి ఉమాదేవి సమ్మెట పోతురాజు, లక్ష్మీ తులసి గార్ల నోముల పంట. ఆమె MA BEd చదివి ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాల్లో గిరిజన ప్రాంతాల్లో 21 సంవత్సరాలు SGTగా ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా సేవలందించి 2019లో ఉద్యోగ విరమణ చేశారు. ఈ క్రమంలో 150 వరకు కథలు రాశారు. వాటిలో 30 కథలకు బహుమతులు అందుకున్నారు. అమ్మ కథలు, రేలపూలు తండావాసుల కథలు, జమ్మిపూలు, సమ్మెట ఉమాదేవి కథానికలు అనేవి సంపుటాలుగా వెలువడ్డాయి. ఇక బాల సాహిత్యంలో అల్లరి కావ్య, పిల్లల దండు, నిజాయితీ, పిల్లి ముసుగు, పిల్లల బొమ్మల రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, ఇంకా అనేక కథలతో శ్రీమతి ఉమాదేవి బాలల మనసులు చూరగొన్నారు. ఆమె రచించిన మా పిల్లల ముచ్చట్లు, ఒక టీచర్ అనుభవాలు, చిలుక పలుకులు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఆమె బాలల గీతాల రచయిత్రి, సంఘసేవిక కూడా. పురస్కారాల విషయానికొస్తే నోముల సత్యనారాయణ కథా పురస్కారం, మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం, గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం, తెలంగాణ ఉత్తమ సాహితీ పురస్కారం, తానా మంచి పుస్తకం వారి బహుమతి, 2018 సంవత్సరానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ గ్రంథ పురస్కారం అనేవి ఈ ప్రతిభావని కీర్తి కిరీటంలో మెరిసే కొన్ని కలికిత రాయిలు. బహుమతులు, పురస్కారాలనేవి ప్రోత్సాహకాలు మాత్రమే, అవి ప్రతిభకు కొలమానాలు కావు అని నమ్మే శ్రీమతి ఉమాదేవి నుంచి బాల సాహిత్యం నాడు నేడు అంశం మీద ప్రసంగం విందామా? అమరజీవి పొట్టి శ్రీరాములు సాహితీ సంస్థ చెన్నై వారికి నమస్కారం. ఇవాల్టి సాహితీ కార్యక్రమంలో మనం బాల సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. సాహిత్యం అంటేనే ఒక మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చేకూర్చేటటువంటి ప్రక్రియ. అందున బాల సాహిత్యంతో ముడిపడని జీవితాలు ఉండవంటే ఆశ్చర్యం లేదు. బాల సాహిత్యానికి ప్రధానంగా మనకి మాతృ సంస్థ ఇల్లే. ఇంట్లో అమ్మ పాడే లాలిపాటలు, జోలపాటలు దగ్గర నుంచి పిల్లవాడికి అమ్మ పలుకుతో, సాహిత్యంతో, సంగీతంతో అనుసంధానం అయిపోతుంటాడు శిశువు. పిల్లవాడిని పెంచే క్రమంలో పాలబువ్వ పెడుతూ, స్నానాలు చేయిస్తూ, ముద్దు చేస్తూ తల్లి ఎన్నో గీతాలను ఆలపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా కమ్మని పలుకులతోటి జో అచ్యుతానంద జోజో ముకుంద అని, లాలినుచు ఊచేరు లలనలల అంటూ రకరకాల గీతాలను పాడుతూ ఉంటారు. పెరిగి పెద్దవుతున్న క్రమంలో తారంగం తారంగం, తాండవకృష్ణ తారంగం అంటూ పరిచయం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొంచెం పెరుగుతున్న కొద్దీ పాలబువ్వ పెడుతూ తల్లి ఆరుబయటకు తీసుకెళ్ళి చందమామను చూపిస్తూ ప్రకృతిని పరిచయం చేస్తూ ఉంటుంది. బయటకు తీసుకెళ్ళి మేకని, కుక్కని, పిల్లి అని జంతువులను పరిచయం చేస్తుంది. ఇంట్లో ఉన్న సభ్యులని అత్త, మామ, తాత అంటూ బంధాలను పరిచయం చేస్తుంటుంది. ఇలా తల్లి పలుకుతో పిల్లవాడు కొద్ది కొద్దిగా భాషను వినడం ద్వారా
పెదాలు పలుకుతున్నప్పుడు చూడడం ద్వారా ఏది వింటుంటాడో అదే అనడానికి ప్రయత్నిస్తూ పలుకులు నేర్చుకుంటాడు కాబట్టే అది మాతృభాష అయ్యింది. తర్వాత క్రమంలో చిన్న చిన్నగా బాలగేయాలు, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా లాంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన బాలగేయాలు ఉన్నాయి మనకి. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు అని కానీ, ఇలా రకరకాల పాటలు, లయాత్మకమైనటువంటి పాటలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న శబ్దానికి, పదాలకి పిల్లలు పరవశించిపోతారు. తిరిగి వాళ్ళు కూడా అలాగే అనడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే మన బాల సాహిత్యంలో తొలుత పాటతోటి, పలుకుతోటి సాహిత్యం పిల్లలకి పరిచయం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న కథలు చెప్పటం మొదలు పెడతారు. మన చిన్ననాటంతా కూడా కాకి కడవ కథ లేకుండాను, రాజుగారు ఏడు చేపల కథ లేకుండాను మన బాల్యం ఉండదేమో. అంత చిన్నప్పుడే, అంత చిన్న బాలలకే కాకికి దాహం వేయటం, అది దిక్కుతోచకుండా తిరగటము, రాళ్ళు ఏరుకొచ్చుకోవటము, కడవ కనపడగానే కడవలో నీళ్లు తను అందుకోవటం కోసమని ఉపాయంతో రాళ్ళు ఏరుకొచ్చుకోవటం, ఆ కడవలో వేయటం, ఇవన్నీ కూడా పిల్లలకి ఒక ఆందోళన కలుగజేసి, అయ్యయ్యో ఆ కాకి దాహం ఎలా తీర్చుకుంటుందా అన్న తపన పెరిగి, తీరా రాళ్ళేసిన తర్వాత నీళ్లు పైకొచ్చాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అలాగే రాజుగారు ఏడు చేపల కథలో నిజానిజాలు వాస్తవాలను పక్కన పెడితే పిల్లలకు అదొక అద్భుతమైన కథ. చేప ఎందుకెండలేదు అన్న ప్రశ్న చాలా చిన్న వయసులోనే పిల్లలకు ప్రశ్నించడం అనేది నేర్పుతుంది. అట్లాగే ఆ కథలో కూడా ఒక లయ ఉంటుంది. చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డిమోపు అడ్డం వచ్చింది. మళ్ళీ దానికి లింకింగ్గా గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు మేయలేదు అని. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లపిల్లవాడు గడ్డి వేయలేదు అని. గొల్లపిల్లాడా మరి గడ్డెందుకు వేయలేదు అంటే నాకు చీమ కుట్టింది అని చెప్తాడు. చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు బుట్టలో వేలు పెడితే కుట్టనా గిట్టనా అంటుంది. అంటే అంత చిన్న వయసులోనే పిల్లలకు ప్రశ్నల పరంపర, అట్లాగే పాపం గొల్లపిల్లవాడి మీద జాలి వేయటం, అంతే కదా పాపం చీమ కుట్టిందని అనుకోవటం, ఇలాంటి అద్భుతమైన ఊహల్లో వాళ్ళు తేలడానికి చాలా అవకాశం ఉన్నటువంటి కథలు. చిన్ననాటి తల్లి కానీ, తండ్రి కానీ, అమ్మమ్మ తాతయ్యలు కానీ, నానమ్మలు కానీ, మేనమామలు కానీ పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని కథలు చెప్పే బాల్యం, అద్భుత బాల్యం మనకి ఆ రోజుల్లో ఉండేది. మనకి కాలం మారుతుంది, కథలు మారాయి, పిల్లల అభిరుచులు మారుతున్నాయి. అయినా సరే మనకున్న సంపదని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాల సాహిత్యంలో మనకి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. పరమానందయ్య గారి శిష్యుల కథలు, అట్లాగే పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగ కథలు, కథా సరిత్సాగరము, జంతువులు చెప్పిన కమ్మని కథలు, ఇలా చాలా రకాలైనటువంటి కథల నిధి ఉంది మనకి. ఈ ఒక్కొక్క కథల సిరీస్ లాగా ఉండి పిల్లలకు వింటూ ఉంటే ఆనందలోకాలకి తేలిపోయేలాగా ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పడానికి కూడా అద్భుతంగా ఉంటాయి. విష్ణు శర్మ రాజుగారి పిల్లలందరూ కూడా రాజకుమారులాగా, దీశాలుల్లాగా విద్య నేర్చుకొని యుద్ధ విద్యలో ఆరితేరకుండా తెలివి తక్కువతనంతో ప్రవర్తిస్తున్నారని బాధపడ్డ రాజకుమారుల కోసం రాసినటువంటి కథలు పంచతంత్ర కథలు. దాంట్లో మనకి మిత్రభేదము, మిత్రలాభము ఇలాంటివి 5 అంశాలు ఉన్నప్పటికీ కూడా పిల్లలకు పాఠశాల స్థాయిలో అందుబాటుగా ఇచ్చినవి మాత్రం మనకి ఎక్కువగా మిత్రభేదము, మిత్రలాభము. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల్ని చాలా ఇష్టపడతారు. స్నేహితుల వల్ల కలిగే ఆనందాలు, వాటి వల్ల కలిగే మనోల్లాసాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే మిత్రలాభం కథలు చాలా ఆసక్తిగా వింటుంటారు. అలాంటి మిత్రులే మరి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా వారే కనుక మోసం చేస్తే ఎలా ఉంటుందో కూడా ఎరకపరిచే కథలే
మిత్రభేదం కథలు. ఇవంతా కూడా మన చిన్ననాట ఉపాధ్యాయులు కథలు కథలుగా చెప్పేవారు. అట్లా కాకుండా మనకి కథలకు నిలయం ఏంటంటే భాషలు. అది మనకి ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, భాషలలో మనము భాష నేర్చుకుంటూ సాహిత్యాన్ని, చక్కటి పద్యాలని, గేయాలని, నాటికలను నేర్చుకుని విని ఆనందించే ఏకైక మార్గం భాషలే. అట్లా మనకి తెలుగులో చిన్ననాటనే మనకు ఆదివారం నాడు అరటి మొలిచెను, సోమవారం నాడు సొగసుగా పెరిగెను అంటూ వారాలను తెలుసుకోవటం, చైత్రం వైశాఖం అంటూ నెలలను తెలుసుకోవటం, తిథులను తెలుసుకోవటం, సంవత్సరాల పేర్లను తెలుసుకోవటం, అట్లాగే అంకెల ప్రధానమైనటువంటి పంచభూతాలు, షడ్వర్గాలు, షట్రుచులు, షట్చక్రవర్తులు, ఇలా అన్ని రకాల భావనలు నేర్చుకోవటం అనేది మనకి నేర్పింది పెద్ద బాలశిక్ష. పెద్ద బాలశిక్షలో మనకొక ఎన్సైక్లోపీడియా లాగా ఉండేది పిల్లలకప్పుడు. దాంట్లో తెలుగు భాష కానీ, గుణింతాలు కానీ, పదాలు కానీ, గేయాలు కానీ, కథలు కానీ, వివిధ రకాల సమాచారం కానీ పెద్ద బాలశిక్ష మనకు ఒక పెద్ద ఆలంబనగా ఉండేది. ఇట్లాగే మనము ఇంకా కథలు చూసుకుంటే తెనాలి రామలింగ కృష్ణ కథల్లోనూ, అట్లాగే అక్బర్ బీర్బల్ కథల్లోనూ మనకి అద్భుతమైన కథలు మనం వింటాం. బీర్బల్కి ఏదో ఒక సమస్యని అక్బర్ ఇవ్వటము, బీర్బల్ తన చాతుర్యాన్ని ప్రదర్శించి యుక్తిగా ఆ సమస్యని అధిగమించి దాన్ని నెగ్గుకు రావటము, అందులో ఒక రకమైన హాస్యము, ఒక రకమైన ఆశ్చర్యము, ఆనందము కలిగించే కథలు అక్బర్ బీర్బల్ కథలు. అక్కడ రాజుగారని వెరవకుండా రాజుగారిని కూడా తన తెలివితేటలతోటి మెప్పించి ఒప్పించినవాడు బీర్బల్. దానికి అనుబంధంగా అలాంటి కథలే మనకు అనుసంధానంగా ఉండే కథలు ఏంటంటే తెనాలి రామకృష్ణ కథలు. తెనాలి రామకృష్ణుడి కూడా అద్భుతమైన తెలివితేటలకు, యుక్తికి, అసాధారణమైనటువంటి గొప్ప చాతుర్యానికి మారుపేరు. తెనాలి రామలింగుని ముందు కూడా అనేకానేక సమస్యలు ముందు పెట్టటము, వాటిని తెనాలి రామకృష్ణుడు దాన్ని యుక్తిగా పరిష్కరించటము, ఇతను ఎలాంటి పరిష్కారం చూపిస్తాడా అని సభికులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూడటము, చివరికి తెనాలి రామలింగుడు ఓడిపోతాడేమో అనుకున్న టైంలో చాలా చాకచక్యంగా ఆ సమస్యను నెట్టుకు రావటము, ఇలాంటి కథలు ఎన్నో మనకు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఈ రెండు తర్వాత కథా సరిత్సాగరం అయితే చాలా అతిపెద్ద ప్రక్రియ, అది గ్రంథం. అది చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలకు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ పిల్లలు ఎక్కువగా హాస్యరసాన్ని ఇష్టపడతారు కాబట్టి పరమానంద శిష్యుల కథల్ని అమితంగా ఇష్టపడతారు వాళ్ళు. దాంట్లో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వాళ్ళకి పాపం తెలిసి తెలియనితనంగా ఉండటం, అమాయకంగా ఉండటం, ఏదో ఒక సమస్యను ఎత్తిమీదకి తెచ్చిపెట్టుకోవడము, తర్వాత ఆ పిల్లలే వాళ్ళు చేసిన పనులే అది హానికరంగా కాకుండా తిరిగి చివరిలో అది ఒక ప్రయోజనకరంగా మారటం, మనకందరికి కూడా కాస్త నిశ్చింతగా అనిపించటం ఈ కథల్లో, అనేక కథల్లో మనకి చూస్తాం. గురువుగారితోటి వీళ్ళు వెలిబుచ్చే అమాయకపు ప్రశ్నలు, గురుపత్నిని విసిగించటము, వాళ్ళ పేర్లు, వాళ్ళ నడవేడిక, వాళ్ళు వేసే చెలోక్తులు, వాళ్ళ అమాయకత్వం అన్నీ కూడా పిల్లలకేంటి పెద్దవాళ్ళకు కూడా చాలా ఆనందాన్ని కలిగించే పరమానంద శిష్యుల కథలు కూడా మనకు తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప వరం. ఇంతే కాకుండా జాతక కథలని, రామాయణ మహాభారత కథలు, బైబిల్ కథలు, చాలా రకాల కథలు, మనకి ఖురాన్ కథలు, ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ఇవాళ పిల్లలకు వినే వీలుండాలే కానీ మనం ఎన్నో రకాల కథలు పిల్లలకి అందించవచ్చు. అయితే బాల సాహిత్యంలో ఇవాళ చాలా రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మనకి అద్భుతమైన పత్రికలు ఉన్నాయి. మనలాంటి వ్యక్తులను కదిలిస్తే చందమామ కథలను, బాలమిత్ర, బుజ్జాయి, బాల లాంటి కథా పుస్తకాల గురించి, బాల సాహితీ పుస్తకాల గురించి వినని పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. మన బాల్యం అంత అందంగా, అంత హాయిగా గడిచింది. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఆసక్తిగా చందమామను చదివేవారు. చందమామ బాల సాహిత్యానికి ఒక వరం అని చెప్పుకోవాలి. బాల సాహితీవేత్తలకు ఒక దిశానిర్దేశనం చేసింది. కథా వస్తువులు ఎలా ఉండాలి, కథలో భాష ఎలా ఉండాలి, పిల్లలకు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అన్నది నిజంగా ఇవాళ చందమామ వేసిన బాటలోనే
అనేక బాల సాహితీవేత్తలు నడుస్తున్నారు. కాలానుగుణంగా ఇవి ఇప్పుడు వేరే రకమైనటువంటి పంథాలో రచయితలు వెళుతున్నప్పటికీ కూడా చందమామల కథల్లో కూడా బేతాళ కథలు ఉన్నాయి, విక్రమార్క కథలు ఉన్నాయి, తర్వాత సీరియళ్ళు వచ్చేవి. దాంట్లో కూడా జంతువుల కథలు ఉన్నాయి, దాంట్లో కూడా పిశాచాలు భూతాలు కథలు ఉన్నాయి, దేవుడు అలాంటి కథలు ఉన్నాయి, రైతుల కథలు, న్యాయ తీర్పులు చెప్పే కథలు, పిల్లల కథలు, అన్ని రకాల కథలు మనకి ఒక 50-60 ఏళ్ల పాటు చందమామ అందించిన పెద్ద నిధి. తర్వాత వచ్చినటువంటి బాలమిత్ర కానీ, బుజ్జాయి కానీ, అంతక్రితమే ఉన్నటువంటి బాల కానీ బాల సాహిత్యానికి చేసిన కృషి ఇంత అంతా కాదు. తర్వాత వచ్చినటువంటి బాలజ్యోతి కూడా మనకి అద్భుతమైన పత్రిక. దురదృష్టవశాత్తు అలాంటి గొప్ప పత్రికలన్నీ ఇప్పుడు మూతపడిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడు కూడా కొన్ని బాలబాట కానీ, దక్కన్ వారు నిర్వహిస్తున్నటువంటి పుస్తకాలు కానీ, కొన్ని బాలచెలిమి లాంటి పత్రికలు ఇప్పటికీ వస్తూ బాల సాహితీ సేవని చేస్తున్నాయి. అది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. బాల సాహిత్యంలో పెద్దలు రాసే కథలన్నీ కూడా ఇవాళ దాదాపు అన్ని రకాల దినపత్రికల్లో బాల సాహిత్యానికి ఒక కాలం కేటాయిస్తున్నాయి, కొంత ప్లేస్ని ఇస్తున్నాయి. దాంట్లో బాల సాహిత్య కోసం రకరకాల కథల్ని, జంతువుల కథలు కానీ, లేకపోతే రైతు కథలు కానీ, రాజుల కథలు కానీ, దెయ్యాల పిశాచాల కథలు కానీ, ఏవైనా సరే పిల్లలకు ఉపయోగపడే కథలు ఎన్నో కూడా ఇవాళ బాల సాహితీవేత్తలు ఎందరెందరో చక్కగా దాంట్లో రాస్తున్నారు. అంతేకాకుండా బాల సాహిత్యం మీద ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలల్లో పిల్లలతోటి ఎన్నో రకాల కథలు రాయిస్తున్నారు, గేయాలు రాయిస్తున్నారు, వ్యాసాలు రాయిస్తున్నారు. వీటన్నిటినీ కూర్చి పిల్లలు రాసిన కథలతోటి చక్కటి పుస్తకాలు కూడా వెలువరిస్తున్నారు. బాలలు రాసినటువంటి బాలగేయాల పుస్తకాలు, బాలల కథల పుస్తకాలు, ఇలా రకరకాలుగా ఉపాధ్యాయుల కృషి ఇవాళ చాలా గొప్పగా ఉంటుంది. చాలా పాఠశాలల్లో ఇలాంటి పుస్తకాలు ఇవాళ ముందుకు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే పాఠశాలల్లో గ్రంథాలయ పీరియడ్ అని ఒకటి ఉండటము, పాఠశాలలకి అనేక మంది బాల సాహితీ పుస్తకాలను వితరణ చేయటము, ఆ పుస్తకాలన్నీ కూడా ఉంటున్నాయి. మరి అవి పిల్లలకు ఎంత మాత్రం అందుతున్నాయన్నది ఆచరణలో కొంచెం ఆలోచించాల్సిన విషయం అయినప్పటికీ కూడా ఎవరైతే భాషా ఉపాధ్యాయులు ఉంటారో, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కానీ, హిందీ ఉపాధ్యాయులు కానీ, తెలుగు ఉపాధ్యాయులు కానీ, వారు కనుక ఆసక్తి చూపి ప్రధాన ఉపాధ్యాయులు కనుక కృషి చేస్తే ప్రతి పాఠశాలలోనూ ప్రతి సంవత్సరం ప్రభుత్వము గ్రంథాలయానికి కొంత నిధి అన్నట్టు సమకూరుస్తుంది. దానితో కొన్ని పుస్తకాలు, కొన్ని బీరువాలు వారు కొనుగోలు చేస్తున్నారు. పాఠశాలలో ఈ పుస్తకాలను పెడుతున్నారు. వాటిని పిల్లలు ఉపయోగించుకొని చదవగలిగితే నిజంగా అది సాహిత్యానికి చిన్న వయసులోనే బాటలు వేసినట్టు అవుతుంది. మరి ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి టీచర్లు, పిల్లలు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టి కృషి చేసినప్పుడే పిల్లలు సాహిత్యం వైపు మళ్ళుతారు. అంతేకాకుండా పాఠశాలల్లో అనేక రకాల సాహితీ కార్యక్రమాలు ఉంటాయి. ఆ సాహితీ కార్యక్రమాలను నిర్వహించే ఉపాధ్యాయుడి యొక్క కృషి మూలాన పిల్లలు అనేక రకాల పాటలు పాడటము, నాటికలు వేయటము, నృత్యాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా కృషి చేస్తున్నారు. ఇవన్నిటికీ కూడా మూలం సాహిత్యమే. ఇంకా అనేక పాఠశాలల్లో ఇవాళ శతక పద్యాల పోటీలు నిర్వహిస్తున్నారు. మనకి అద్భుతమైన శతకాలు ఉన్నాయి. తెలుగువాడి సొత్తు పద్యం. ఈ పద్యం అనే ప్రక్రియ మరి ఏ భాషలో కూడా లేదు. 4 పాదాలు, ద్విపదలు, తర్వాత ఇంకా కొంచెం ఇతర పద్య ప్రక్రియలో ఉన్నటువంటి ఎక్కువ పాదాలు ఉన్నటువంటి పద్యాలు, ఇవన్నీ కూడా పిల్లలు కనుక రాయగలగటం, రాసినవి నేర్చుకోవటం, నేర్చుకున్నవి వల్లవేస్తూ చేసినప్పుడు పిల్లలకు ఉచ్చారణ కూడా చాలా చక్కబడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాని ధ్వనికి చుట్టుపక్కల వారికి కూడా, వినేవారికి కూడా ఆహ్లాదం కలుగుతుంది. దాంట్లో ఉన్న అర్థ సౌందర్యం, శబ్ద సౌందర్యం పిల్లలకు చాలా విజ్ఞానాన్ని కలుగజేస్తాయి, ఒక సందేశాన్ని ఇస్తాయి, ఒక భాషను నేర్పుతాయి, ఒక లయను, ఒక ఆనందాన్ని, ఒక ఆహ్లాదాన్ని సమకూరుస్తాయి పద్యాలు. పిల్లలకి చాలా చిన్నప్పుడే 2-3 రకాల భాషలు నేర్చుకునేటటువంటి చక్కటి
నేపథ్యం ఉంది. వారికి ఆ తెలివితేటలు ఉంటాయి. 2 ఏళ్లలో 3 ఏళ్లలో 2, 3 రకాల భాషలు నేర్చుకోవచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పిల్లలు ఆ సమయంలో వెళ్ళవేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి పిల్లలకు చక్కటి పద్యాలు, గేయాలు, పాటలు, గీతాలు ఇవన్నీ కూడా మనం నేర్పిస్తే వాళ్ళకి అప్పుడు నేర్చుకున్నవి జీవితాంతం కూడా గుర్తుంటాయి. అందుకే పిల్లలకి ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా నేర్పించాలి. పిల్లల్ని అమితంగా ప్రోత్సహిస్తూ కథ చెప్పడంలో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రతి శనివారం, 3వ శనివారం నో బుక్స్ డేగా చేసి ఆ రోజున పిల్లల నుంచి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో పిల్లలు అందరి మధ్య పిల్లలందరూ సమావేశంలో పాటలు పాడటము, గేయాలు పాడటమే కాకుండా ఈ పద్యాలు కూడా వాళ్ళు చక్కగా నేర్చుకొని చెప్తున్నారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఎక్కడైనా సరే ధైర్యంగా నుంచొని చక్కగా మాట్లాడడం వస్తుంది. అదే సమయంలో వాళ్ళు వివిధ విషయాల మీద ఉపన్యాసాలు చెప్పటము, వ్యాసాలు రాయటము ఇవన్నీ చేయటం వల్ల కేవలం పుస్తకాలు మాత్రమే విద్యనిస్తాయి, విద్యను నేర్పుతాయి అని కాకుండా పుస్తకాలు పక్కన పెట్టి కూడా మనం ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందొచ్చు అని రుజువు చేస్తున్నాయి ఈ 3వ శనివారం. దాదాపు ప్రతి శనివారం అనుకుంటా నో బుక్స్ డేగా నిర్వహిస్తూ ఆ రోజు పుస్తకాలు తీసుకురాకుండా పిల్లలు రకరకాల విషయాలలో ఆనందం పొందుతున్నారు. అలాగే చిన్నారుల సభ అని పెట్టినప్పుడు పిల్లలు తమకు తాము బయటికి వచ్చి చక్కగా మాట్లాడగలుగుతున్నారు. ఎప్పుడైతే తెలుగు భాషలో వాళ్ళు చక్కగా ధైర్యంగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడతారో, ఎప్పుడైతే తమకు తెలిసిన విషయాలను ప్రకటిస్తారో అది భావి జీవితానికి బాటలు వేస్తుంది. చక్కగా ముందు కూడా ఏ సందర్భం వచ్చినా సరే వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా మనగలుగుతారు. దానికి పాఠశాలే మాతృ సంస్థ, పాఠశాలే పునాది వేయాలి. పాఠశాలలోనే ముందు తెలుగు నేర్చుకుంటే ఆ తెలుగు మరో భాషను నేర్చుకోవటానికి ప్రధానమైనటువంటి ఆధారం అవుతుంది. మాతృభాషలో పట్టు సాధిస్తే పరభాషను నేర్చుకోవడానికి ఈ భాష ఆధారం అవుతుంది. సైకిల్ నేర్చుకున్నవాడు భవిష్యత్తులో స్కూటర్ కూడా నడపగలిగినట్టుగా మాతృభాషలో పట్టు సాధించటం అవసరం. బాల సాహిత్యంలో ఇవాళ పెద్దలు రకరకాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ తానా మంచి పుస్తకం అనే ఒక సంస్థ బాల సాహితీ రచనలను ప్రోత్సహిస్తూ పిల్లల బొమ్మల చిత్రాలు అని ప్రచురిస్తున్నారు. వీళ్ళే కాకుండా రూమ్ టు రీడ్ అని వాళ్ళని కానీ, ఇలా రకరకాల సంస్థల వాళ్ళు కానీ, SCRT వాళ్ళు కానీ పిల్లల కోసం పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అవి ఎలాగంటే కేవలం 5-6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్తిగా బొమ్మలతో మాత్రమే, బొమ్మలు చూస్తూ ఉంటే కథ అర్థమైపోయేలాగా ఉండే పూర్తి చిత్రాలతోటి ఉండే పెద్ద పెద్ద పుస్తకాలు ఒక రకం. తర్వాత 5 నుంచి 10-11 ఏళ్ల పిల్లల వరకు 3 అంతులు బొమ్మ ఉండి 1 లేదా 2 వాక్యాలలో కథను చెప్పే పుస్తకాలు, ఇలాంటి బొమ్మల చిత్రాలు కొన్ని. తర్వాత 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న 16 సంవత్సరాల పిల్లలకి సగం బొమ్మలు సగం రాత ఉండి కథ చెప్తూ ఉండి ఆసక్తిగా ఇలస్ట్రేషన్స్ వేయించి అలాంటి పుస్తకాలు కూడా మరి SCRT వాళ్ళు కానీ, రూమ్ టు రీడ్ వాళ్ళు కానీ, మంచి పుస్తకం వాళ్ళు కానీ, ఇక ఈ రకరకాల బాల సాహితీ ఆసక్తి ఉన్న సంస్థలు ఎన్నో కూడా ప్రచురింపజేస్తున్నారు. ఇట్లా పిల్లలకి సాహిత్యంతో పాటు చిత్రకళ మీద కూడా ఆసక్తి కలిగించటం, చిత్రాల ద్వారా కథలోకి వెళ్ళటం, చిత్రాలు వాళ్ళని మైమరిపించటం అనేది బాల సాహిత్యంలో చిత్రకళ కూడా ఒక ప్రధాన స్థానమని మనకు అర్థమవుతుంది. అందుకే బాల సాహిత్యంలో చిత్రానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. బాల సాహిత్యం అంటే కేవలం కథ మాత్రమే కాదు. బాల సాహిత్యంలో చిత్రాలు, కథలు, పద్యాలు, గేయాలు ఇవి మాత్రమే కాకుండా ఇవాళ నవలలు కూడా వస్తున్నాయి.
పిల్లల కోసం అంటే ఒకప్పుడు కూడా చందమామలు కూడా బాల సాహిత్యంలో సీరియల్స్గా వచ్చేవి. తర్వాత పిల్లల నవలలు చాలామంది రాశారు. కానీ అవన్నీ ఇప్పుడు పిల్లలకి అందుబాటులో లేవు. మళ్ళీ ముద్రించి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో కూడా చక్కటి నవలలు బాల సాహితీవేత్తలు ఎందరెందరో వెలువరిస్తున్నారు. ఇది కూడా ఏంటంటే చిన్న సైజులో తక్కువ పేజీలతోటి ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేటటువంటి పుస్తకాలని ప్రచురించాల్సిన అవసరము, బాల సాహితీవేత్తలు మరిన్ని పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాల సాహిత్యంలో ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత చరిత్రలు చదవటం. ఈ జీవిత చరిత్రలు కూడా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని వాళ్ళు చదవక్కర్లేదు. దీనికి కూడా అనేక సాహితీ సంస్థలు, విజయవాణి పబ్లిషర్స్ వాళ్ళు కానీ, మిగతా రకరకాల సంస్థల వాళ్ళు కానీ, ఒకప్పుడు మనకి రష్యన్ లిటరేచర్ చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఎన్నో రకాల పెద్ద పెద్ద బొమ్మల పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు. మన చిన్ననాట అవి ఒక అందమైన జ్ఞాపకాలు. ఆ పుస్తకాలు వాటిని పట్టుకోవడమే అపురూపంగా పట్టుకునేవాళ్ళం. అవన్నీ ఆనందంగా చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆ పుస్తకాలు తక్కువైనాయి. కానీ మన దగ్గరే ఎన్నో సంస్థలు వాళ్ళు కృషి చేస్తూ ఎన్నో రకాల పుస్తకాలను వెలువరిస్తున్నారు. వీటిలో జీవిత చరిత్రలకి ఉండాల్సిన ప్రాధాన్యత మనము బాగా గ్రహించుకోవాలి. మరి జీవిత చరిత్రలు చదవడం మూలంగా ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎవరైతే జీవిత చరిత్ర చదువుతున్నామో ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటి సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ వ్యక్తి చేసినటువంటి కృషి ఏమిటి, ఈ వ్యక్తి చేసిన కృషి వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం అన్నది అనుకోకుండానే పిల్లల్లో ఒక ఆలోచన అనేది రేగుతుంది. జీవిత చరిత్రలు ఎప్పుడూ కూడా పిల్లలను ఒక ఆదర్శవంతమైన దిశలో ఆలోచనలు రేకెత్తించేలాగా ఉంటాయి. మనకి చాలా చిన్న చిన్న పుస్తకాలు, కందుకూరి వీరేశలింగం పంతులు గారివి, గాంధీ మహాత్ముడివి, నెహ్రూది, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇలాంటి పుస్తకాలే కాకుండా ఇటీవల కల్పనా చావ్లా లాంటి వారివి, తర్వాత ఎవరి గురించి రాయాలన్నా సరే వీరి గురించి మనము పిల్లలకు తెలియపరచాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళ జీవిత చరిత్రలు మనము పిల్లలకు చిన్న చిన్న పుస్తకాలుగా అందిస్తే కొద్దిపాటి సమాచారం, ఆ చిన్ని బుర్రలకు అందే కొద్దిపాటి సమాచారంతో మనం జీవిత చరిత్రలను కూడా పిల్లలకు మనము సాహితీ ప్రక్రియగా చక్కగా అందించవచ్చు. అంతేకాకుండా ఆత్మకథలను కూడా ఎలా ఉంటాయో పరిచయం చేస్తూ గాంధీ మహాత్ముని ఆత్మకథ కానీ ఇలా రకరకాల ఆత్మకథలు మనకి ఇప్పటిదాకా నెహ్రూవి కానీ ఏవైనా సరే ఎలా వచ్చాయి, వాటిలలో ప్రముఖులు ఎవరు, వాళ్ళు ఎందుకు ప్రముఖులయ్యారు, వాళ్ళు ఏమి రాసుకున్నారు అనేది మనం సంక్షిప్తంగా కనీసం వాళ్ళకు పరిచయం చేయగలిగితే తర్వాత చిన్ననాడు వాళ్ళు ఏమేమి నేర్చుకుంటారో అవన్నీ వాళ్ళ మనసులో ముద్రించబడిపోయి తర్వాత వాళ్ళకి మనం చెప్పక్కర్లేకుండానే సాహిత్యం వైపు అడుగులేసి సాహిత్యాన్ని చదవడంలోనూ, సాహిత్యాన్ని అనుభూతి చెందడంలోనూ, సాహితీ సృజన చేయటంలోనూ వాళ్ళు అడుగులు వేస్తారు. సాహిత్యాన్ని అందించాల్సినటువంటి ప్రధాన బాధ్యత మొదట తల్లిదండ్రులదైతే తర్వాత ఉపాధ్యాయులది, ఆ తర్వాతే ప్రభుత్వానిది, వీటన్నిటికీ తోడు రచయితలది. రచయితలు కూడా ఇప్పుడు ఎలాంటి సాహిత్యాన్ని అందజేస్తున్నారు అంటే పిల్లలకు పలకడానికి కానీ చదవడానికి కానీ సులువుగా ఉండేటటువంటి ద్విక్తాక్షరాలు లేని కథలు, సంయుక్తాక్షరాలు లేని కథలు ప్రాథమిక దశలో చాలా ఎక్కువ కథలు మనకి ఇప్పుడు వచ్చాయి. అంటే పిల్లలు కేవలం ఆ నుంచి ఆహా వరకు కానీ కా నుంచి బండిరా వరకు నేర్చుకున్నంతనే ఒత్తులు ఇవన్నీ నేర్చుకోక ముందే వాళ్ళు కథలు చదివే విధంగా ద్విక్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు లేని కథలు ఉన్న పుస్తకాలను చాలామంది రాస్తున్నారు. వాళ్ళలో ముఖ్యంగా హరికిషన్ కానీ లేకపోతే ఉరిమళ్ళ సునంద కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా రకాల కృషి చేస్తున్నారు. అంటే పిల్లలకి చదవడానికి చాలా పూర్తిగా ఇంకా భాష లోతుల్లోకి వెళ్ళకముందలే, రాయటం చదవడం లోతుల్లోకి వెళ్ళకముందలే కథలు చదవడం అనే ప్రక్రియ వైపు మళ్ళిస్తున్నారు. అంతేకాకుండా కథలు వినడంలో కూడా ఇవాళ జానపద కథలు చెప్పడంలో మనకి హరికిషన్ గారి ఆడియోలు కానీ చాలామంది ఇవాళ టెక్నాలజీని ఉపయోగించుకొని యూట్యూబ్ ద్వారా పిల్లలకు రకరకాల కథలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి మల్టీమీడియా ద్వారా యానిమేషన్ ప్రక్రియ ద్వారా
ఏఐ ప్రక్రియ ద్వారా రకరకాల క్యారెక్టర్లను చిత్రీకరించి దాంట్లో జంతువులను ప్రవేశపెట్టి, మనుషులను ప్రవేశపెట్టి రకరకాల యానిమేషన్ పిక్చర్లని, కార్టూన్ పిక్చర్స్ని తీసుకొస్తున్నారు. పిల్లలు ఇప్పుడు వాళ్ళ అభిరుచి మారింది కాబట్టి, అరచేతుల్లోకి వాళ్ళ ఫోన్లు వచ్చేసాయి కాబట్టి, ఇప్పుడు వాళ్ళు పుస్తకాల కంటే మరి ఫోన్ను పట్టుకొని కూర్చుంటున్నారు కాబట్టి, రచయితలు కూడా ఈ సందర్భాన్ని ఆలోచించుకొని వాళ్ళు కూడా సాహిత్యం వైపు మళ్ళాలంటే రచయితలు కూడా సాంకేతికతను నేర్చుకుని వాళ్ళు కూడా మరి ఇలాంటి యానిమేటెడ్ స్టోరీస్ని క్రియేట్ చేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఒకప్పుడు చెప్పిన కథలు ఆ రోజున పిల్లలు విన్నట్టుగా ఇప్పుడు వింటున్నారా? కాలమాన పరిస్థితులు మారినాయి కదా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఇప్పటి సమకాలీన పరిస్థితులను మన కథల్లో మేళవిస్తూ మనం రచయితలను కొంతమంది కొంత మారి వాళ్ళ ఆలోచనకు తీరుగా తగ్గట్టుగా కథలను సృష్టించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లవాళ్ళకే కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాంకేతికత అనేది వాళ్ళకి అరచేతిలో చాలా అవలీలగా పట్టుబడిపోతుంది వాళ్ళకి. మరి అట్లాంటప్పుడు పిల్లలకి ఇంకా మనము నీతి కథలే చెబుదామా, చివర తప్పకుండా నీతి ఉండాల్సిందేనా అన్న విషయం కూడా మనము ఆలోచించాలి. ఒకప్పుడు చెల్లిన ఆ కథలు అవి అప్పటికీ ఇప్పటికీ కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనము అందివలసిన కథా వస్తువులను మనము కాలానుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. పిల్లలను వాళ్ళ బాధ్యతల వైపు మళ్లింపజేసేటటువంటి కథలు మనము రాయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉంది. పర్యావరణ సమస్య, ముఖ్యంగా చెట్లన్నీ నరికివేయబడుతూ ఉన్నాయి. అట్లాగే పిల్లలకు పొదుపు నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పుస్తకాలు వాడేటప్పుడు విపరీతంగా వాళ్ళు పేపర్లు చింపేస్తూ ఉంటారు. ఒక కాగితాన్ని సృష్టించడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది, ఎంత ముడి పదార్థం కావాల్సి ఉంటుంది, ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మన జాతీయ గీతం, మన జాతీయ చిహ్నాలను ఎలా గౌరవించాలి, మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఏంటి, ఆ హక్కులు తెలియపరచాలి. హక్కులతో పాటు మనకు ఉన్నటువంటి బాధ్యతలను, విధులను తెలియపరచాలి. ఇవన్నీ కూడా సంభాషణల మధ్యనో రకరకాల విషయాల మధ్యనో చొప్పిస్తూ పిల్లలను ఇప్పటి కాలానుగుణంగా వాళ్ళ మానసిక ప్రవృత్తి చక్కటి పరిణితి చెందే దశలో తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం రచయితల మీద ఉంది. కాబట్టి వాళ్ళకి రకరకాల విషయాల మీద విషయ జ్ఞానం మనము కలిగించాలి. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, నీటిని ఎలా పొదుపు చేయాలి, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలను ఎలా మనము సాధించాలి, దానికి మనవంతు మనం ఏం చేయాలి అన్నది పిల్లలకు తెలియపరచడానికి సాహిత్యాన్ని ఒక సాకుగా తీసుకొని, సాహిత్యాన్ని ఉపయోగించుకొని పిల్లలకి ఎన్నో విషయాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులతో పాటు రచయితలకు కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే పిల్లల యొక్క ఐక్యూ పెరిగింది, వాళ్ళ ఐక్యూకి తగ్గట్టుగా పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా రచయితలు కూడా మారి, రచయితలు కూడా వాటిని అందిపుచ్చుకొని పిల్లలకు కావాల్సినటువంటి సాహిత్యాన్ని మనము అందించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అట్లాగే పిల్లలు ప్రింట్ మీడియా నుంచి, పుస్తకాల నుంచి ఫోన్లకు మళ్ళుతున్నట్టుగానే రచయితలు కూడా ప్రింట్ మీడియాని, పత్రికా రంగాన్ని, పత్రికలని ప్రోత్సహిస్తూనే వాటిని వదులుకోకుండానే మనం కూడా యానిమేషన్ ప్రక్రియ ద్వారా కానీ, సాంకేతిక ద్వారా కానీ, ప్రొజెక్టర్స్ ద్వారా కానీ, రకరకాల ప్రయోగాల ద్వారా మనం ఎలా సాహిత్యాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతామన్నది ఇవాళ బాల సాహితీవేత్తలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, రచయితలు, ప్రభుత్వము అందరూ కలిసి చర్చలు చేసి మరి బాల సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మనకి కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర బాల సాహిత్య పురస్కారాలు కూడా అందజేయటం చాలా గొప్ప విషయం. గత 10-15 సంవత్సరాల నుంచి బాల సాహిత్యంలో కృషి చేసిన వారికి కేంద్ర సాహిత్య పురస్కారాలు కూడా అందిస్తున్నది. అయితే పురస్కారాలు అనేవి సాహిత్యకారకి ప్రోత్సహిస్తాయి తప్పితే అవే కొలమానాలు కాదు. అవి వాటిని గౌరవిస్తూనే మన ప్రధాన ఉద్దేశం పిల్లలు
పిల్లలకి ఏం కావాలో రచయితలు బాధ్యతగా అది అందజేసినప్పుడు, పిల్లలకు ఏమి ఇవ్వగలమో అది బాధ్యతగా మనం ఇవ్వగలిగినప్పుడు, మన టార్గెట్ గ్రూపు పిల్లలే కాబట్టి, పిల్లల అభివృద్ధే కాబట్టి, సాహితీవేత్తలందరూ కూడా మంచి ఆలోచనాత్మకమైన, ఆహ్లాదకరమైన బాల సాహిత్యాన్ని అందిస్తే, అది మనము నేటి బాలలే రేపటి పౌరులు అన్నది ప్రతి నిమిషం గుర్తుంచుకొని, వాళ్ళని సాహిత్యం ద్వారా ఉద్దీపన చేయటం అనేది చాలా అవసరం. బాల సాహిత్యంలో నేను కూడా ఒక గిరిజన ప్రాంతంలో పనిచేస్తూ, మా పిల్లల ముచ్చట్లు అని, అంటే దాదాపు 21 సంవత్సరాలు నేను గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేశాను. మిగతా ఉపాధ్యాయుల కంటే నేను, నాతో పాటు పనిచేసిన కొంతమంది ఉపాధ్యాయుల అనుభవాలు వేరే. అక్కడ నేను ఎదురుచూసిన కొన్ని అనుభవాలను నేను ఒక పుస్తకంగా కూర్చాను. ఆ గిరిజన పిల్లల ఆటలు, పాటలు, ఆనందాలు, సంస్కృతులు, వారి పండగలు, అక్కడి సమస్యలు, అవన్నీ కూడా మా పిల్లల ముచ్చట్లు అనే ఒక పుస్తకాన్ని నేను రాశాను. అలాగే పాఠశాల నేపథ్యంగానే చిలుక పలుకులు అనే ఒక పుస్తకాన్ని రాశాను. కొన్ని చిలుకలు ఉంటాయి. ఆ చిలుకలు ఏం చేస్తాయంటే ప్రతిరోజు కొన్ని పాఠశాలకు వెళ్తాయన్నమాట. వెళ్ళి అక్కడ పాఠశాల పరిస్థితులన్నీ చూసి, సాయంత్రం అయ్యేటప్పటికి పెద్ద చిలుకలకి, వృద్ధ చిలుకలకి ఆ పాఠశాలలో వాళ్ళు చూసిన కొంతమంది బాలల యొక్క పరిస్థితులను రోజు సాయంత్రం చెప్పుకుంటూ ఉంటాయి. అలా 21 భాగాలుగా రాసిన ఆ పుస్తకంలో దాదాపు 20కి పైగా పిల్లల సమస్యల్ని చిలుకల ద్వారా చెప్పించాను. ఇది చిలుక పలుకులు. ఇది కాకుండా 10th క్లాస్లో మనకి యాటిట్యూడ్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ అని చెప్పేసి ఒక పాఠం ఉంది. దాంట్లో నికోలస్ జేమ్స్ వీచిచ్ అనే ఒక అతను ఉంటాడు. అతనికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఒక మనిషి ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా తన జీవితాన్ని నెగ్గుకొస్తున్నాడు, తను ఎలా తింటున్నాడు, ఎలా బ్రష్ చేసుకుంటున్నాడు, ఎలా తలదూకుంటున్నాడు, రోజల్లా తన కార్యకలాపాలను ఎలా చేస్తున్నాడు. ఈ పాఠం చెప్తున్నప్పుడు పిల్లల మనస్సుల్లో ఎన్నో రకాల సందేహాలు, ఆలోచనలు. నేను వాళ్ళకి యూట్యూబ్లో తీసుకెళ్ళి చూపించిన వాళ్ళ మొహాల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. దాంతో నేను ఉద్యోగ విరమణ తర్వాత 2020లో కూర్చొని నికోలస్ జేమ్స్ వీచిచ్ గురించి అనేక యూట్యూబ్ వీడియోస్ చూసి, నికోలస్ జేమ్స్ వీచిచ్ తండ్రి బోరిస్ రాసినటువంటి పుస్తకాన్ని ఒక సోర్స్గా తీసుకొని, అనేక ఆడియోస్ సోర్స్గా తీసుకొని, నిక్ అంటే ప్రేరణ, అంటే నిక్ని చూసినంత మాత్రానే మనకి ప్రేరణ కలుగుతుంది, అలా కలగాలని నిక్ అంటే ప్రేరణ అనే ఒక రంగుల పుస్తకాన్ని వెలువరించాను. అంటే చాలా చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఇవాళ ఆత్మహత్యలకు పూనుకోవటం, ఇంకా ఫలితాలు రాకముందలే ఒకవేళ ఫెయిల్ అయిపోతానేమో అని పురుగు మంది తాగటం, రైలు పట్టాల వైపు పరిగెత్తటము, చిన్న చిన్న విషయాలకే అలగటము, ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, ఇలా చేస్తున్న పిల్లలకు ఒక్కసారి ఆ నిక్ చిత్రాన్ని చూస్తే 2 కాళ్ళు 2 చేతులు లేకుండా అతని జీవితాన్ని ఎలా నెగ్గుకొచ్చాడు, అతను ఒక అమ్మాయి ఎలా ఏరి కోరి పెళ్లి చేసుకుంది, అతనికి 3 పిల్లలు ఎలా పుట్టారు, ఎట్లా వాళ్ళు జీవితాన్ని గడిపారు, ఈ విషయాన్ని అంతా కూడా మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని నేను నికోలస్ జేమ్స్ వీచిచ్ జీవిత గాథను రాశాను. ఇలా నేను తర్వాత కూడా ఇంకా కొన్ని పుస్తకాలు వెలువరిస్తూ వచ్చాను. బాల సాహిత్యంలో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళతో కలిగిన అనేక అనుభవాలను, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేక, వాళ్ళని ఒకసారి ఉపాధ్యాయ వృత్తిలోంచి మనం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మళ్ళీ పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకైతే వెళ్ళలేము, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం అయితే చేసుకుంటామేమో, కానీ మళ్ళీ ఆ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయనిపించి నేను ఇప్పుడిప్పుడే బాల సాహిత్యంలో మరికొన్ని పుస్తకాల రచనకి పూనుకున్నాను. అందులో ఇది మన లోకం, ఇందాక నేను చెప్పినట్టుగా విద్యార్థులకు అనేక పర్యావరణ విషయాలన్నీ తెలియాలని, ప్రకృతికి సంబంధించిన విషయాలు తెలియాలని, వాళ్ళకున్న హక్కులు, విధులు ఇవన్నీ తెలియాలని, ఇలాంటి అనేక విషయాలను కూర్చి ఇది మన లోకం అనే ఒక పుస్తకాన్ని కూర్చాను.
అది కూడా త్వరలో వెలువరించబడుతుంది. అట్లాగే పల్లెబడి అని ఒక నవల రాశాను. అది కూడా వచ్చే నెల అది కూడా ఆవిష్కరించబడుతుంది. అది కూడా ఒక పల్లెటూరి పిల్లలు బడికి రాలేని కారణాలు, ఎందుకు వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏంటి, వాళ్ళు రావాలంటే ఉపాధ్యాయులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని ఒక ఉపాధ్యాయుల వైపు నుంచి ఆలోచిస్తూ పల్లె జనం, పల్లె పిల్లలు ఎదుర్కొన్న సమస్యల్ని అందులో హృదయంగా రాస్తూ పల్లెబడి అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాను. అది కూడా వచ్చే నెల ఆవిష్కరించబడుతుంది. పిల్లల కోసం ఆడియో కథలు చేయాలనేది కూడా ఆలోచన. అది కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాను. ఇది కాకుండా నేను అమ్మ కథలు అనే ఒక కథా సంకలనం, అట్లాగే రేలపూలు తండావాసుల కథలు అనే ఒక పుస్తకం, సమ్మెట ఉమాదేవి కథానికలు అనే ఒక పుస్తకం, జమ్మిపూలు అనే ఒక పుస్తకాన్ని కథా సంకలనాలుగా వెలువరించాను. హాసపారిజాతాలు అనే ఒక హాస్య కథల పుస్తకం, మోదుగు పూలు అని మరొక పుస్తకం కూడా త్వరలో రానున్నాయి. ఇది సాహిత్యపరంగా నేను చేస్తున్నటువంటి కథా సాహిత్యంలో చేస్తున్నటువంటి కృషి అయినప్పటికీ ఇటీవలే నేను ఆడియో కథలు కూడా చేస్తున్నాను. యూట్యూబ్లో సమ్మెట ఉమాదేవి అని మనం టైప్ చేస్తే నా ఆడియో కథలు కూడా వస్తాయి. ఇక వచ్చే నెల నుంచి పిల్లల కోసం ఆడియో కథలు కూడా చేయటం మొదలు పెడుతున్నాను. అక్కడక్కడ పిల్లల కోసం అవసరమైనటువంటి ప్రసంగాలు చేయటం, వారి కోసం మంచి మంచి కథలు వినిపించటం, పిల్లల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న మనిషిగా ఇవాళ నేను ఈ సాహితీ సంస్థ వారి పిలుపునందుకొని నాకు తోచిన 4 మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి పూనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పొట్టి శ్రీరాములు సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీమతి సమ్మెట ఉమాదేవి సూచించినట్లుగా పిల్లల కోసం కథలు రాసే వారందరూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని బాల సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించగలరని ఆశిద్దాం. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందజేసిన సిస్ట్ల రామచంద్రరావు, సిస్ట్ల ఉదయ్ గార్లకి, చాడ శ్రీనివాస్ గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా కె శంకర్రావు గారికి, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు. వచ్చే నెల మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.